హాయ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు బిహెచ్కే రాజు కాంపిటేటివ్ అడ్డా ఛానల్. ఈరోజు తెలంగాణలో డిఎస్సి గురించి అప్డేట్ వచ్చింది ఆస్పిరెంట్స్, చూద్దాము. బట్టి అంటే మన తెలంగాణ డిప్యూటీ సీఎం వచ్చేసి ఒక ప్రకటన చేశారు ఆస్పిరెంట్స్, చూద్దాము. మరో డిఎస్సి నిర్వహిస్తామని బట్టి విక్రమార్క చెప్పారండి. డిప్యూటీ సీఎం తెలంగాణలో డిఎస్సి నిర్వహణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికీ 11,062 పోస్టులు నియామక ప్రక్రియ కొనసాగుతుండగా మరో డిఎస్సి ఇస్తామని ప్రకటించారు. ఈ వచ్చి 5 నుండి 6,000 పోస్టులతో త్వరలో నోటిఫికేషన్ ఇస్తామని తెలిపారు. ఈ నెల 18 నుంచి జరగనున్న డిఎస్సి పరీక్షలు వాయిదా వేయాలని నిరుద్యోగులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో బట్టి వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇది ఆస్పిరెంట్స్, అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే డిఎస్సి పరీక్షలు అనేవి గవర్నమెంట్ అనేది జరుపుతుంది ఆస్పిరెంట్స్. జరిపి జాబ్ క్యాలెండర్లో మరొక డిఎస్సి 5,000 నుంచి 6,000 పోస్టులతో కొత్త డిఎస్సి వేయచ్చు ఆస్పిరెంట్స్. ఇది మనం ఏం చేయలేము ఆస్పిరెంట్స్, గవర్నమెంట్ అలా వెళ్ళిపోతుంది. మనం దైవ నిర్ణయం, మనం చదివిన రాయడమే, రాకుంటే ఇంకొక నోటిఫికేషన్ చూసుకోండి ఆస్పిరెంట్స్. ఇది